నాన్న ఈ బొమ్మలన్నీ ఎవరు కొన్నారమ్మా? అమ్మ. మన అమ్మ ఎవర్రా? మనమ్మ కాదు, మా అమ్మ. ఆ, మీ ఇల్లు ఎక్కడా? మీ ఇల్లు కాదు, మన ఇల్లు. అదే ఎక్కడ నాన్న? దుబాయ్ లో. దుబాయ్ లో ఎక్కడా? ఖర్జూరం చెట్ల పక్కన. ఖర్జూర్ చెట్లు ఎక్కడా? నూనె బావి పక్కన. అర్థమైన తెలుగు. నాకు ఒక డౌట్ రా, నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా? ఏ? చా అప్పుడే దుబాయ్ వస్తున్నా. నీ బాబు ఎవడరా? అది కూడా తెలియదా? నువ్వేగా. అవును నేనే నీ బాబుని. పడగా ఎవడో ఏదో చెప్తే ఇప్పుడు నేను బాబునే. డాడీ, సిగరెట్ కాల్చడం మంచిది కాదు. ఆహా, సిగరెట్ కలిస్తే దగ్గు మాత్రం వస్తుందిరా కుళ్ళుండా. కానీ నువ్వు పోసే ఉత్తలకు బొచ్చు రోగాలు వచ్చి తెస్తాను. అవునరా రే, ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లాగా ఒక్కసారి పోస్తాడు రా. కానీ నువ్వేంట్రా లాకలు తెలిసిన ప్రకాశం బ్యారేజ్ లా పొలో మరి పోస్తూనే ఉంటావు. ఆ మాత్రం బెడ్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ లో పడతా. నువ్వు కూడా పడుకున్నా. ఆ విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇంకా నేను మీ అబ్బాయి ఏమో అనుకున్నాను సార్. ఇప్పుడే చెప్పాను కదా కాదని. వాడమ్మని ఎవడో మోసం చేసి ఉండొచ్చు. వాడి పేరు కూడా బాచి అయి ఉండొచ్చు. నా అడ్రస్ కి పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకటి ఉండాలి. అవును సార్. మధ్యలో కెలక్కో. వాడే వీళ్ళ అమ్మని మోసం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎవడో, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడో ఎంక్వైరీ చేసి చెప్పండి. ఓకే? When are we meeting again? Day after tomorrow? Sure. Yeah. I'll give you a call. Okay. Bye. Wow. నన్ను చూస్తే రోడ్ సైడ్ రోమియో లాగా కనిపిస్తున్నానా? లేదే. బస్ స్టాప్ లో అందమైన అమ్మాయిని చూసి కావాలని లిఫ్ట్ అడిగే వాళ్ళగా కనిపిస్తున్నానా? లేదే. బాయ్ ఇది ఏరియా? పారడైస్. మీరెక్కడికి? గాంధీనగర్. అశోక్ నగర్ ఎక్కడుంది? గాంధీనగర్ పక్కనే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ ఏరియా కొత్త, నాతో కార్లో వస్తారా? Sure. There's an old saying, if a guy opens the door for the girl, either the car is new or the girl is new. Yes. కార్ ఎక్కినందుకు థ్యాంక్స్. లేకపోతే బస్సులు స్ట్రైక్ అని అబద్ధం ఆడేవాడిని. అబద్ధం దేనికి? మీతో కలిసి కార్లో వెళ్ళడం నా అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. నవ్వద్దు. నువ్వు నవ్వితే నేను తట్టుకోలేను. నువ్వు కాదంటే చచ్చిపోతానని ఎవరైనా అన్నారా? దాదాపు అదే అర్థం. ముగ్గురు అన్నారు. నేను 4వ వాడిని. హే, బీ కంఫర్టబుల్, బీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటి? ప్లే బాయ్. ఏ బాలేదా? టూ రొమాంటిక్. నేను కూడా. హలో మమ్మీ, హౌ ఆర్ యు? ఫైన్. బాగా చదువుకోమ్మా. సరే. ఆడుకోమ్మా. సరే. డాడీ నేను బాగా చూసుకుంటున్నారు. డాడీ దగ్గర అల్లరి చేయకమ్మా. సరే. డాడీ చెప్పిన మాట వినే. సరే. డాడీ ఏం పెడితే అదే తినమ్మా. సరే. నేను వచ్చేస్తానమ్మా. నా గురించి పెట్టుకోకు. డాడీ నాకన్నా హలో బాగా. హలో, ఎవరండి మీరు? పిల్లల్ని నా దగ్గరికి ఎందుకు పంపించారు? హలో. Oh, shit. ఒకరు మాట్లాడుతుండగా ఆ ఫోన్ ఇంకొకరు వింటాం. మా దుబాయ్లో తప్పు. కేసు పెడతారు. చా. రాళ్ళతో కొడతారు. అబ్బా. డాడీ కాబట్టి వదిలేస్తున్నా. ఆహా. ఆ. దుబాయ్ అంట, దుబాయ్ దుబాయ్. దుబ్బి మరీ దుబ్బేస్తాం. హలో, బాచి హియర్. ఈ సెకండ్ నుంచి నాకు వచ్చే కాల్స్ ని అబ్జర్వేషన్ లో పెట్టండి. ఐ వాంట్ యు టు ట్రేస్ ఆల్ ద కాల్స్. ఓకే? హలో హలో, నేనండి వెంకటలక్ష్మిని. మీతో అర్జెంట్ మాట్లాడాలి. పార్క్ వస్తారా? వస్తున్నా.
కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? ఎందుకు ఫ్రాంక్ గా మాట్లాడుకోవటం? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అలా ఫిక్స్ అయిపోయావా? అవును. నీ జీతం ఎంత? 6000. నా జీతం ఎంతో తెలుసా? తెలుసు, కనుక్కున్నానుగా. పెళ్ళైన తర్వాత చీరలే కట్టుకోవాలి. మీరు సిగరెట్ మానేస్తే. చూద్దాంలే. పెళ్ళైన తర్వాత నాకు రోజు ఎన్వి ఉండాలి. ఇప్పుడు రోజు అలా తింటున్నారా? లేదు, మరి పెళ్ళకి ఎందుకంట? అది నీకు అనవసరం. ఏంటి, మాది గుంటూరండి. ఇలా అస్తమాన్ గొడవ పెట్టుకోకూడదు. పెట్టుకోరు, కానీ కోపం వస్తే కొడతాను. అనవసరంగా కొడితే ఒప్పుకోను. కానీ రోజు నా కాళ్ళు పట్టాలి. సరే, మీకు గురక పెట్టే అలవాటు ఏమైనా ఉందా? ఉంటే కాపురం చేయవా? చేస్తాను. ఏంటి చెప్పు. మీకు పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా? ఏ గొడవలు లేకుండా 5 ఏళ్ళు కాపురం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. మన ఇద్దరు ఉద్యోగాలకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. నువ్వు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తానే ముందు ఆ సీక్రెట్లు నాకు చెప్పాలి. అలాగే మీరు కూడా నాతో చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు. ఆడం. నాకు సొంత ఇల్లు, 1 లక్ష రూపాయల చీటి కూడా ఉందండి. నాకంటే దీనికి ఎక్కువ వస్తున్నట్టు. దెన్ ఐ లవ్ యూ. లాభం లాభం ఒకటి లాభం రెండు వీరే 2 3 వ్యాయామం 4 నమస్కారం అండి. మీరు మానదు కానివ్వండి. 4 5 మీరు బ్యాంక్ మేనేజర్ అండి. మీకు డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తం వాళ్ళ బ్యాంక్ లో ఏమని అడగడానికి వచ్చారండి. నమస్కారం అండి. మంచి బ్యాంకేనండి? మంచి బ్యాంకే సార్. సూపర్. నిన్నెవరో వచ్చినట్టున్నారండి. ఆ బ్యాంక్ వేరండి, ఈ బ్యాంక్ వేరండి. అది ఏమండి సార్, నేను 10 కోట్లు కానీ ఎక్కువ వేయలేనండి సార్. మరి ఇంకో బ్యాంక్ కూడా వేయాలి కదండి. 10 crores చాలు సార్. అలాగే మీకు ఓడి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓడి అంటే ఏంటండి? మీ మెదడుకి ఎందుకండి ఎంత వేడి? నేను చూసుకుంటా కదా సార్. బాచి 2 అడ్రస్ దొరికింది సార్. నిజమా? సార్ 6 ఏళ్ల క్రితం వాడు మీరుంటున్న ఇంట్లోనే ఉండేవాడు సార్. వాడి పేరు బాచేనా? అదే తెలియట్లేదు సార్. వాడు అమ్మాయిలు పిచ్చోడు సార్. ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు. ఎక్కడ? ప్రాపర్ అడ్రస్ తెలియటం లేదు సార్. కానీ వాడికి బస్ స్టాండ్ లో అమ్మాయిలు డ్రాప్ చేయడం హాబీ సార్. ఈ ఒక్క క్లూ చాలు వాడిని పట్టుకోవడానికి. సార్, కారు వచ్చింది సార్. కారు దిగుతున్నారు సార్. జయమాలి దగ్గరికి వెళ్తున్నారు సార్. నేను రోడ్ సైడ్ రోమియన్ అనుకోండి. బస్ స్టాప్ నుండి అమ్మాయిని కావాలని లిఫ్ట్ అడిగేవాడిని అనుకోండి. మీరు నన్ను అసహించుకుంటారా? లేదే. నేను ఈ ఏరియా కొత్త, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తానని 100 అబద్ధాలు ఆడితే మీరు నమ్ముతారా? నమ్మను. ఐ నో యూ వోంట్ బిలీవ్. టెల్ మీ ఫ్రాంక్లీ, చెప్పండి. ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వాటితో పోలిస్తే నేను మీ కార్లో లిఫ్ట్ ఇస్తానంటాం పెద్ద తప్పు కాదు కదా? హలో ప్లీజ్ నవ్వదు, నాకు అసలే హార్ట్ అటాక్. సార్ అదేంటి సార్, మనం వాన్ ట్రాప్ చేద్దాం అనుకుంటే వాడు జైమాన్ ట్రాప్ చేసేలా ఉన్నాడు. ఒరే బాచి, నీకు ఇన్ని కళలున్నాయిరా బాచి. నిన్ను వదలను రా బాచి. నీ దొక్క చించి బాచి, డోలు కట్టి ఏయ్! బాచి. పేరు నాది, అంత ఒత్తి పలక్కో. సారీ సార్, కొంచెం ఫీల్ అయ్యాను. మీ పేరు? పద్మిని. మీరు ఏ జాతి స్త్రీ అని అడగడం లేదు, మీ పేరు పద్మిని. మీరు జాతకాలు నమ్ముతారా? బాగా. ఈరోజు దినఫలాల్లో స్త్రీ సాంగత్యం, శరీర సౌఖ్యం అని రాశారు. ఒకటి జరిగింది. ఏవి రావు గారైనా రాసింది? అవును. అయితే కరెక్టే. ప్లాన్ రివర్స్ అయినట్టుంది. పదండి. ఇంత స్పీడ్ అవసరమా? ఎవరా నువ్వు? తప్ప బాబు, అట్లే టెన్షన్ మారిందామండి. లేవయ్యా, తప్పుకోరా బాబు. లేవయ్యా బాబు, అవతల బాచి గారు ఉన్నారు. ఏమన్నా అని చెప్పు. కారు వెళ్ళిపోతుంది. అయ్యో లేవయ్యా. పోయాడు.